మార్కెట్లు బుధవారం నాడు కుప్పకూలాయి. గత 3 రోజుల నుంచి మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మిడ్ క్యాప్ షేర్లు, స్మాల్ క్యాప్ షేర్లు వాల్యుయేషన్లు విపరీతంగా పెరిగిపోవడంతో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణకి ఆదేశించింది. దీంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లని భారీ ఎత్తున విక్రయించుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పేకమేడలా కుప్పకూలిపోయాయి. మార్కెట్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల వరకు క్షీణించాయి. ఇక మార్కెట్లు క్షీణించడానికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాల నుంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల విలువ వాస్తవ ధర కంటే విపరీతంగా పెంచేశారు. దీనిపై మార్కెట్ నియంత్రణ సంస్థ నిఘా పెట్టింది, దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకోవడంతో మార్కెట్ దారుణంగా పడిపోయింది. బుధవారం నాడు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు క్షీణించి 372 లక్షల కోట్లకు దిగి వచ్చింది. ఇక బుధవారం నాడు ట్రేడింగ్ సరళిని గమనిస్తే మార్కెట్ ముగిసే సమయానికి 906 పాయింట్లు క్షీణించి 73,000 పాయింట్ల కంటే కిందికి దిగి వచ్చింది. నిఫ్టీ కూడా 22,000 పాయింట్ల కంటే కిందికి దిగి వచ్చింది. అయితే మార్కెట్లో బలగింది మాత్రం స్మాల్ క్యాప్ షేర్లని చెప్పవచ్చు. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5% వరకు కుంగింది. డిసెంబర్ 2022 తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు క్షీణించడం ఇదే మొదటిసారి. 2 ఏళ్ల క్రితం డిసెంబర్లో 4% క్షీణించింది. అలాగే మైక్రో క్యాప్స్, ఎస్ఎంఈ సూచీలు 6% వరకు నష్టపోయాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఎక్సివ్ వాల్యుయేషన్ ప్రధాన కారణమని చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే చిన్న షేర్ల ధర కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కృత్రిమంగా ధరలు పెంచడం పట్ల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టింది. దర్యాప్తునకు శ్రీకారం చుట్టడంతో మార్కెట్ నిలువున వణికిపోయింది. సెబీ ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్లు అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆటో ఇండెక్స్ 3%, పిఎస్యు 4%, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ 5%, ఫార్మా 2%, నిఫ్టీ బ్యాంక్ సుమారు 300 పాయింట్ల పైనే క్షీణించాయి. అయితే ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ఐటీసీ షేర్లలో మాత్రం 4% ర్యాలీ కనిపించింది. ఇక గ్లోబల్ మార్కెట్ల విషయానికొస్తే అమెరికాలోని స్టాండర్డ్ అండ్ పూర్ 500 మంగళవారం రాత్రి రికార్డు సమయంలో ముగిసింది. అయితే ఇండియన్ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపరులు ఈ నెలలో ఇప్పటి వరకు $3 బిలియన్ పెట్టుబడులు పెట్టి షేర్లు కొనుగోలు చేశారు. అయితే దేశీయ మార్కెట్లు క్షీణించడానికి పక్కాగా దేశీయ పరిణామాలే అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. స్టాక్ మార్కెట్లో పలు చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతూ వస్తున్నాయని, అవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధబీ పూరి బచ్ ఇటీవల అన్నారు. ఈ క్రమంలోనే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కొత్త సబ్స్క్రిప్షన్ను తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రోకరేజ్ సంస్థలు, ఇన్వెస్టర్లు కూడా సెబీ చీఫ్ వ్యాఖ్యలను సమర్థించడంతో ఆయా స్టాక్స్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్పై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా అడుగులు సైతం మార్కెట్ల పతనాన్ని శాసించింది. దుబాయ్కి చెందిన హవాలా ఆపరేటర్ హరిశంకర్ టైబర్ వాలా డీమ్యాట్ ఖాతాలో ఉన్న 1100 కోట్లను ఈడీ సీజ్ చేసింది. టైబర్ వాలా, అతడికి చెందిన సంస్థల్లో 30 లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. దీంతో ఆయా స్టాక్స్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా స్టాక్స్లలో అమ్మకాలు కూడా మార్కెట్ల పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బ్రోకర్లు కూడా తమ క్లయింట్లకు రుణాలు తీసుకుని షేర్లు కొనుగోలు చేస్తే వెంటనే విక్రయించుకొని బయటపడాలని సూచించాయి. దీంతోపాటు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో క్లయింట్లకు బ్రోకర్లు అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉంటే ఇక 2-3 వారాల్లో 2024 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇన్వెస్టర్లు ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం లాభాలు స్వీకరణకు కూడా పాల్పడి ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్ మరింత పతనమవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్ చెయ్యండని సలహా ఇస్తున్నారు. వరల్డ్ న్యూస్ చూద్దాం.